ఫ్రెండ్స్ మాసా భూమి హొసోనో జపనీస్ లో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నారు అనుకుంటున్నారా? అదేం లేదు, అది జపాన్ లో ఒకటి పేరు. ఈ నేమ్ ఎప్పుడైనా విన్నారా? అంత గొప్ప ఆయన ఎవరైనా ఆలోచించకండి. టైటానిక్ షిప్ ఉంది కదా, జాక్ అండ్ రోజ్ ఇద్దరు కలిసి షిప్ ఎగొట్టేశారు. ఆ షిప్ లోనే ఇతను కూడా ప్రయాణించాడు. అంటే ఇతనితో పాటు ఇంకొంతమంది జపాన్ వాళ్ళు ఈ షిప్ లో వెళ్లారు. ఆ లవర్స్ ఇద్దరు షిప్ మొత్తం పగలగొట్టి ముంచేశాక అందులో ఉన్న జపాన్ వాళ్ళు అందరూ చచ్చిపోయారు. కానీ వాళ్ళందరి మధ్యలో కేవలం ఇతను ఒక్కడే బతకగలిగాడు. అంటే జపాన్ వాళ్ళు ఇతను ఒక్కడే బతికాడు. ఎంతో ధైర్యం చేసి మన హొసోనో ఒక్కడే మిగిలాడు. బతికిన తర్వాత అతను ఇంకా చాలా హ్యాపీగా ఆనందంతో వాళ్ళు ఊరైన జపాన్ వెళ్ళిపోయాడు. ఇతను ఊరికి వచ్చాక ఇంకా ఊళ్ళో వాళ్ళందరూ ఇతని దగ్గరికి వచ్చి ఒక్కొక్కటి టమాటాలు కోడిగుడ్లు తీసుకుని మొహం వాయి కొట్టారు. మీరు కరెక్ట్ గానే విన్నారు. ఇంకొంతమంది అయితే చెప్పులు తీసుకుని కూడా వెనకాల పడ్డారంటే ఇతను వెనకాల. మేబీ మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఇతను రాగానే జనాలు అందరూ వెళ్ళి ఇతనికి దండేసి దండం పెడతారని. వాళ్ళు దండ అయితే వేశారు, కానీ పేకేసి పిసికేపోయారు దండతోనే. ప్రస్తుతం మన హొసోనో టైటానిక్ షిప్ లో పడి ఆ ప్రేమికుల వల్ల చెక్కకుండా బతికిపోయిన అతి తక్కువ కొంతమందిలో ఒకడు. అయితే ఆ ఆనందం కంటే ఇతను జీవితాంతం సిగ్గుతో నామూషితో బాధతో బతికిన వ్యక్తిగా చరిత్రలోకి ఎక్కాడు. అంటే జపాన్ వల్ల బాధ ఏంటంటే వాళ్ళు సచ్చినోడు ఆ షిప్ మునిగిపోయినప్పుడు ఆ జాగ్రత్త పాటు నువ్వు కూడా మునిగిపోయి ఉంటే పని అయిపోయి ఉండేది. జనాల్ని కాపాడడానికి పెద్ద పెద్ద లైఫ్ బోర్డులు అక్కడ తీసుకొని వచ్చారు. నువ్వు సిగ్గు లేకుండా అందరికంటే ముందు ఎక్కేసినట్టున్నావు. అక్కడ చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఎంత మంది ఉన్నారు, వాళ్ళని కాపాడకుండా నువ్వు ఎక్కేసావు. నువ్వు అలా ఎక్కేసి వాళ్ళ సీట్ నువ్వు ఆక్యుపై చేసేసావు. నీ జీవితం గురించి మాత్రం ఆలోచించి పక్కన వాళ్ళకి హెల్ప్ చేయకుండా వచ్చేసావు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇతని జీవితాంతం తిడుతూనే ఉన్నారు. ఇతను చేసే పనిలో నుంచి కూడా ఇదే రీజన్ చెప్పి తీసేసారు ఉద్యోగం నుంచి. ఇంకా పాపం జీవితాంతం అదే బాధతో ఉన్నాడు. దీని గురించి మీరే ఉంటారు? ప్రాక్టికల్ గా ఆలోచించి చెప్పాలి. అబ్బాయి నిజం కాదు అని కాదు, కొంచెం ఆలోచించి మీ ఆన్సర్ చెప్పండి. ఫ్రెండ్స్ మనం యూట్యూబ్ వాడతాం కదా, ఈ చైనా వాళ్ళు కూడా వాడతారు. అది వాళ్ళ గురించి తెలిసిందే కదా, వాళ్ళు ఈ నేమ్స్ పెట్టుకుని వాడుకోరు. కొత్త అద్భుతమైన టెక్నాలజీ ఏం కనిపించినా వాళ్ళు దేశానికి తీసుకుని వెళ్ళిపోయి డూప్లికేట్ నేమ్స్ పెట్టేసి ఆ డూప్లికేట్స్ వాడుకుంటూ ఉంటారు. వీళ్ళ యూట్యూబ్ నేమ్ బిలిబిలి. అంటే అలాంటి ప్లాట్ఫామ్, అందులో కూడా వీడియోస్ అవి చూసుకుంటూ ఉండొచ్చు. అది చైనాలో బాగా పెద్ద ప్లాట్ఫామ్, చాలా మంది యూజ్ చేస్తారు. మనం అంటే పొద్దున్నే లెగిసామా, ఫోన్ తీసామా, యూట్యూబ్ లో కొత్త సరుకు వచ్చిందా లేదా చూసామా, చూస్తూ మళ్ళీ పడుకుని పోయామా, ఇలా సింపుల్ గా వాడుకుంటాం మనం. కానీ ఇంత సింపుల్ గా చేస్తే తలతిక్కల చైనా ఎందుకు అయింది? వీళ్ళ దానిలో ఎలా ఉండిద్దంటే ఈ బిలిబిలి యాప్ ఉంది కదా, దీన్ని యూజ్ చేయాలంటే మీకు వాళ్ళు ఒక టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ లో మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100లో కనీసం 60కి అయినా పర్ఫెక్ట్ ఆన్సర్లు ఇవ్వాలి. మీరు మీ హిస్టరీకి మీ పర్సనాలిటీకి సెట్ అయ్యే విధంగా పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఇవ్వాలి. అప్పుడే మీరు పోయి యాప్ ని యూజ్ చేసుకోగలరు. అంతే సింపుల్ టాస్క్. విషయం అంటే ఏం లేదండి, ఇప్పుడు మనందరం యూట్యూబ్ వాడతాం. యూట్యూబ్ లో కంటెంట్ తక్కువ, యాడ్లు ఎక్కువ వస్తున్నాయని చెప్పి నాకు తెలుసు. అలాగని ఇప్పుడు యాడ్లన్నీ చూసాం కదా అని అందులో ఉన్న ప్రొడక్ట్లన్నీ మనం కొనుక్కుంటూ పోతామా? ఎప్పుడో అవసరం అయితే అప్పుడు 2-3 నెలలకు ఏదైనా కొంటామేమో అన్ని యాడ్లు చూసినా. అందుకనే చైనా వాడు ఇన్ని క్వశ్చన్లు అడిగి నీ జీవితం యొక్క హిస్టరీ మొత్తం లాగడానికి ట్రై చేస్తాడు. ఆ క్వశ్చన్స్ తో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్లు ఇవ్వాలి. ఆ ఆన్సర్లన్నీ నువ్వు ఇచ్చాక అప్పుడు నువ్వు ఏ టైప్ ఓడివి, నీకు ఏ టైంలో ఏం కావాలి, ఏ సీజన్ లో ఏం కొంటావు, నీ జీవితంలో అసలు నువ్వు ఏం కోరుకుంటున్నావు, ఆ టైం ని బట్టి ఆ డేట్ ని బట్టి కరెక్ట్ గా అదే టైంలో అదే యాడ్ లో అదే ప్రోడక్ట్ ని చూపిస్తారు. అలా నీ మూడ్ ని బట్టి కరెక్ట్ గా పంపించడానికి యదవ క్వశ్చన్లన్నీ అడిగి ఎగ్జామ్ అవుతుంది. తల్లండి ఎలాగో చైనాలో ప్రైవసీ అనే ఈ పాయింట్ మిగతా దేశాలతో పోలిస్తే చాలా దారుణంగా ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఇదో లెక్క. ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మనం బయట ఆఫ్లైన్ లో పాలసీలు అమ్మే ఏజెంట్లను చూస్తాం, సినిమాల్లో కూడా చూస్తుంటాం. నార్మల్ గా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మంచిదే. ఎవరో చెప్పింది తీసుకుంటే అది మంచిదో కాదో చెక్ చేసే ఛాన్స్ మనకు ఉండదు. అదే ఆన్లైన్ లో అయితే రిస్క్ లేకుండా మనకు నచ్చిన పెద్ద కంపెనీస్ లో నుంచి ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే ప్రతి ఒక్కడికి ఆ ఇన్వెస్టింగ్, మనీ ఎర్నింగ్ దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. తప్పులేదు, కానీ అది రిస్క్ అని మనకు తెలిసిన దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇన్సూరెన్స్ అంటే ఎవడు పట్టించుకోడు. నిజానికి టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం. ఎందుకంటే మనం స్టాక్ మార్కెట్ ని ప్రిడిక్ట్ చేయొచ్చు, కానీ ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయలేం. అలాగని వెళ్ళిపోయి ఏదో ఒకటి తీసుకోమని చెప్పట్లేదు. మీరు వెళ్ళి ఒక్కసారి పాలసీ బజార్ని చెక్ చేయండి. ఈ పాలసీ బజార్ లో మనకి 20కి పైగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అవైలబుల్ లో ఉన్నాయి. చాలా తక్కువ ప్రీమియం కే బెస్ట్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ₹1 కోటి ప్లాన్ ఇన్సూరెన్స్ ని మనం ₹525 per month తో స్టార్ట్ చేయొచ్చు తెలుసా. దాంతో పాటు దీన్ని మనం ఆన్లైన్ లో పర్చేస్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. పాలసీ బజార్ లో మనం 24/7 క్లెయిమ్ అసిస్టెన్స్ పొందొచ్చు. ఇన్సూరెన్స్ దగ్గరికి వెళ్లాల్సిన పనే లేదు. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ మనకి 59 క్రిటికల్ ఇల్నెస్ లకి కవర్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ రైడర్స్. అంతేకాకుండా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ మనకి 80 years ఏజ్ దాకా ఇస్తుంది. దీంతో పాటు మనకు కావాలంటే పాలసీ బజార్ రిప్రజెంటేటివ్స్ ఇంటికి వచ్చి సెలక్షన్, డాక్యుమెంటేషన్, క్లెయిమ్స్ ఈ ప్రాసెస్ అంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీంతో పాటు అండర్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వస్తాయి మనకి. కావాలంటే మనం టర్మ్ ఇన్సూరెన్స్ విత్ 100% రీఫండ్ ఆఫ్ ప్రీమియం ఎట్ నో కాస్ట్ దీన్ని కూడా చూస్ చేసుకోవచ్చు. ఇది టర్మ్ ఇన్సూరెన్స్ లో ఒక న్యూ వేరియంట్. ఈ ప్లాన్ లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ఒక ఏజ్ వచ్చాక దాన్ని ఎగ్జిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దాకా కట్టిన ప్రీమియం అమౌంట్ ని GST మైనస్ చేసి మొత్తం అంతా వెనక్కి పొందొచ్చు. అయితే ఒక్కసారి ముందుగా వాళ్ళ ఆన్లైన్ పోర్టల్ ని చెక్ చేసి చూడండి. అలాగే ఒక వైస్ చాయిస్ తీసుకొని మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ని మీకు మీ ఫ్యామిలీకి బెనిఫిట్ ఉండే విధంగా చూస్ చేసుకోండి. దీని లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్ లో పెట్టి ఉంచాను, చెక్ చేసి చూడండి ముందు.
ఫ్రెండ్స్ మీకు బెర్ముడా ఐలాండ్ తెలుసా? బెర్ముడా ట్రయాంగిల్ కాదు, అంటే అది ఆ బెర్ముడా ట్రయాంగిల్ ఆ ఏరియా దగ్గరపోతే అక్కడ ఉన్న సుడిగాలు మిమ్మల్ని మింగుతా నాగుతా పొడుస్తా అని చెప్పి అంటూ ఉంటాయి. అవి ఎలాగో గాల్ చేస్తూ ఉంటాయి. దానికి కొంచెం దగ్గరలో దాని పక్కనే బెర్ముడా ఐలాండ్స్ ఉంటాయి. మంచి బాగా పెద్ద పెద్ద ఒడ్డు పొడుగు, అంటే అదే పొడవాటి బీచ్ జనాలు కూడా ఉంటాయి. అంతా బానే ఉంటది. అయితే దాని చుట్టుపక్కల అలాగే అండర్ గ్రౌండ్ లో ఎక్కడ చూసినా ఎక్కువగా పగిలిపోయిన షిప్పులు, నాశనం అయిపోయిన షిప్పులు, అంటే బొక్క అయిపోయిన షిప్పులు అన్ని చాలా ఎక్కువగా ఉంటాయి ఆ చుట్టుపక్కల. ఎందుకో మీ అందరికీ తెలుసు, ఇందాక చెప్పిన రీజనే. నేను ఆడతా అని చెప్పి ఎవడ అక్కడ పోయినా ఏదో ఒకటి జరిగి అక్కడ మునిగిపోతున్నాయి షిప్పులు. అందువల్ల ఈ బెర్ముడాని ప్రపంచం అంతా బొక్క షిప్పుల రాజధాని కూడా పిలుస్తారు. అదే ఈ బెర్ముడా ఐలాండ్ ని, అంటే అదే షిప్ క్యాపిటల్ అని పిలుస్తారు. పెద్ద పెద్ద షిప్పులు ఎండిపోయి వాడిపోయి మీద తేలుతుంటాయి, అండర్ వాటర్ లో మునిగిపోయి ఉంటాయి. అయితే మనకి ఇది పనికి కాని ప్లేస్ లో అనిపిస్తున్నా ఇక్కడ మాత్రం జనాలు తెగ ఎక్స్ప్లోర్ చేస్తూ తిరుగుతూ ఉంటారు. అంటే టూరిస్టులు కాదు, ఎవరికి తెలియకుండా దూరిపోతా ఉంటారు. అంటే పెద్ద పెద్ద షిప్పులన్నీ మునిగిపోయా లోపల పడి ఉన్నాయి కదా, అంటే అవి మునిగిపోవడం కూడా ఏవో పనికి కానివి తీసుకొని వచ్చి ఎవడు ముంచేయట్లేదు. మంచి దిట్టమైన విలువైన వస్తువులు తీసుకొని వెళ్ళేటప్పుడే ఆ షిప్పులు మునిగిపోతున్నాయి. సో లోపలికి వెళ్ళి చూస్తే కింద పగిలిన్న షిప్పుల్లో ఏదో ఒక మూల ట్రెజర్ లాంటివో ఏదో ఒకటి దొరికే ఛాన్స్ ఉంది. దీనివల్ల అప్పట్లో జనాలు అయితే తెగెళ్ళేది వాటికి ఏదో బంగారు మొక్క దొరకదా అని. అయితే అదే ఆత్రంలో అదే ఊపులో టెడ్డీ అనే ఈ వ్యక్తి 1950 ఆ టైంలో అలా బెర్ముడా తీరంలో అండర్ వాటర్ లో ఎత్తుక్కుంటూ పోయాడు, ఏమైనా మంచి సరుకు దొరికిద్దామని. లోపల షిప్పులు అయితే చాలా ఉన్నాయి. బాగా పెద్దగా ఒక షిప్ కనిపిస్తే వెంటనే దాని దగ్గరకు పోయాడు. అది నిజానికి స్పానిష్ వాళ్ళ ఒక పెద్ద షిప్, 15వ శతాబ్దంలో మునిగిపోయిన ఒక పెద్ద షిప్. అది వెతుకుతూ ఉంటే లోపల నిజంగానే మనోడికి ఒక మంచి క్రాస్ ఒకటి దొరికింది, గోల్డ్ తో చేసింది. గోల్డ్ తో చేయడమే కాకుండా దాని లోపల మంచి వజ్రాలు కూడా పెట్టున్నాయి. వజ్రాల ఎమరల్స్ అంటుంటారు అనుకుంటా, మంచి పెద్ద పెద్ద సైజులు అవి కూడా పెట్టున్నాయి. ఇంకేముంది, బిడ్డకి జాక్ పాట్ దొరికింది. దాని జోబులో పెట్టుకుని తీరానికి వచ్చేసాడు. వీటిని ఎత్తపోయి పెద్ద పెద్ద మ్యూజియం అన్నింటిలో చూపించాడు. చూసాక ప్రతి ఒక్కరు ఎంత చెప్తున్నానంటే అది $2 లక్షల విలువ చేస్తుందని చెప్పేది. అప్పట్లో $2 లక్షల అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ దెబ్బకి చేస్తే అది చాలా ఎక్కువ అనుకోండి. కొన్ని రోజులు దాన్ని బాగా పెట్టుకున్నాడు, అంటే ఇంట్లో దాచి పెట్టుకున్నాడు, అటక మీద పెట్టుకున్నాడు, అలా మీద వేసుకొని తిరిగాడు. కానీ కొన్ని రోజులకి ఇలా నా దగ్గర పెట్టుకుంటే ఏమొచ్చింది, మా ఇల్లు ఏమైనా మ్యూజియం అందరూ చూసిపోవడానికి. అందుకే డైరెక్ట్ గా బెర్ముడా గవర్నమెంట్ వాళ్ళు తెగిపోయి వాళ్ళకే అమ్మేసాడు. వాళ్ళ దగ్గర నుంచి కొట్టేసి మళ్ళీ వాళ్ళకే అమ్మేశారు. చూసారా? అయితే అన్ని మ్యూజియం వాళ్ళు ప్రైస్ చెప్పారు కదా, దాదాపు అందులో సగం ప్రైస్ కి అమ్మేశాడు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని కొనుక్కున్నారు కదా, కొనుక్కున్న తర్వాత వాళ్ళ దేశంలో వాళ్ళు ఒక మంచి మ్యూజియం చూసుకుని ఆ మ్యూజియం లో దాన్ని పెట్టి దాని ఓపెనింగ్ సెరమనీ కోసం క్వీన్ ఎలిజబెత్ ని పిలవడానికి ప్లాన్ వేశారు. అదే ఆ దేశం యొక్క గవర్నమెంట్ వాళ్ళు. ఎంతైనా మనోడే కదా అమ్మింది, అందుకే టెడ్డీ గారిని కూడా పిలిచారు. ఆడు కూడా వచ్చి ఎలిజబెత్ వచ్చాక ఆటోగ్రాఫ్లు తీసుకుందామని మంచిగా బట్టలు వేసుకుని రెడీ వెయిట్ చేస్తున్నాడు. ఈ లోపు దాన్ని ఎగ్జిబిషన్ లో అదే మ్యూజియం లో పెట్టుంచారు కదా, ఒకసారి మనం చూసొద్దాం ఎట్టుందో అని వెళ్ళాడు. వెళ్ళి దాని దగ్గర నుంచి చూస్తే ఇడు కనిపెట్టిన క్రాస్ ఇప్పుడు దగా మెరిసిపోతుంది. చూడడానికి ముందు కంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. వీడు బాగా అబ్జర్వ్ చేశాక వీడికి ఏం తెలిసిందంటే ఇది నిజమైంది కాదంట. అంటే వీడు అమ్మింది నిజమైందే, కానీ ఇక్కడ ఉన్నది నిజమైంది కాదు. ఏదో ఇనప మొక్కతో దీన్ని మళ్ళీ చేసేసి దాన్ని ఫుల్ గా మెరిసే విధంగా గోల్డ్ పెయింట్ ఏదో వేసేసారు. ఆ తర్వాత సేమ్ అదే షేప్ లో రంగురాలు తీసుకొని వచ్చి దానికి గుచ్చి పెట్టారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చాలా ఎక్కువ చేశారు. గవర్నమెంట్ వాళ్ళు కూడా బాగా ఖర్చు పెట్టారు. ఇంటర్పోల్ వాళ్ళని FBI ని కూడా దింపేశారు. ఆ గవర్నమెంట్ వాళ్ళు మాకు అంత అవమానం జరిగేది ఏంది అని చెప్పి చాలా కష్టపడ్డాక వాళ్ళకి ఏం తెలిసిందంటే ఏమీ తెలియలేదు. మోస్ట్లీ ఏం చెప్పారంటే మేబీ ఆ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళే ఖచ్చితంగా దాన్ని ముక్కలు చేసేసి ఒక్కోడు తలా మొక్క పంచుకొని ఏడో అమ్మి సచ్చి ఉంటారని చెప్పి ఇంకెతికిన వేస్ట్ మనం కనిపెట్టలేమని చెప్పి కేసు క్లోజ్ చేసేది. ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు తప్పు చేస్తే శిక్ష పడుతుంది. అందరి గురించి నాకు తెలీదు, కొంతమందికి అయితే పడుతుంది కదా. మామూలుగా కోర్టులో శిక్ష వేసినప్పుడు మరి దారుణమైన పనులు చేసే వాళ్ళకి లాస్ట్ గా వేసేది ఉరి శిక్ష. ఇండియాలో కూడా వేస్తారు, అంటే కొన్ని దేశాల్లో అసలు వేయదు. వినుంటారు కదా, వాళ్ళ దేశాల్లో ఉరి శిక్ష అనే కాన్సెప్టే ఉండదు. మనం చూసుకుంటే కజకిస్తాన్ అని, పప్పుని గిన్నా అని, సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్, ఇలా చాలా దేశాలు ఉన్నాయి. దాదాపు 100 దేశాల్లో ఉరి శిక్ష అనే కాన్సెప్టే ఉండదంట. ఆ గవర్నమెంట్ వాళ్ళ కోర్టు చెప్పేది ఒకటే, నువ్వు ఏదన్నా పీక్కో, నేను మాత్రం మీకు ఉరి శిక్ష వేయనంటే వేయను, ఎందుకంటే అది వాళ్ళ రాజ్యాంగంలో లేదు. అయితే ఇప్పుడు నేను చెప్పేది లేని కాన్సెప్ట్ దేశం గురించి కాదు, ఉరి శిక్ష ఉన్న దేశాల గురించి. ఇప్పుడు ఎవరికన్నా ఏ దేశంలో అయినా ఉరి శిక్ష వేయాలంటే వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి ఏం వేసేసుకోరు కదా. ఎవరో ఒక వ్యక్తి ఖచ్చితంగా వచ్చి ప్రొసీజర్ మొత్తం చేసి ఉరి శిక్ష అలా వేసి మెడకి తాడు వేసి అంటే లాగడం అలాంటివన్నీ ఉంటాయి కదా, సినిమాల్లో చూసి ఉంటారు. ఇలా పని అంతా ఎవరో ఒక వ్యక్తి వచ్చి చేస్తాడు కదా. మేబీ అలా చేసే వ్యక్తికి కొంచెం బాధ అనేది ఉంటది, అంటే నా వల్లే అదే అతనే చంపేశాడు అని చెప్పి. ఓకే నాకు తెలుసు ఎన్నో దారుణమైన పనులు చేసేవాడికి ఇలా చేస్తారు, అలాంటి వాడిని ఇతను చంపాడని. కానీ స్టిల్ కొంచెం సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు అలా చంపేసినప్పుడు వాళ్ళకి ఆ గిల్టీ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొంతమందికనే ఉంటుంది, అందరికి ఉంటుంది లేదో నాకు తెలియదు. అయితే జపాన్ వాళ్ళకి వీళ్ళు పడుతున్న ఈ బాధ గురించి తెలిసింది. సో పాపం మానసికంగా వీళ్ళు ఇంత బాధ పెడుతున్నారే అని చెప్పి జపాన్ ఏం చేసిందంటే ఇలా ఉరి శిక్ష చేస్తారు కదా, మొత్తం ప్రొసీజర్ అంతా చేసేసాక ఉరి శిక్ష అలా వేయడానికి మామూలుగా ఇప్పుడైతే స్విచ్ నొక్కుతున్నారు. స్విచ్ నొక్కితే మొత్తం పని అయిపోద్ది. ఫైనల్ గా స్విచ్ నొక్కడానికి మాత్రం ఒక ముగ్గురిని పెడతారు. అలా జైలు ఎంప్లాయీస్ మామూలుగా కొంతమంది దీనికోసం సపరేట్ గా ఉంటారు, అలా ముగ్గురిని తీసుకుంటారు. అండ్ ఎగ్జాక్ట్ గా అక్కడ 3 స్విచ్లు ఉంటాయి. 3 స్విచ్లో ఒకటి కోసం ముగ్గురిని లేపేస్తాను కాదు,
3 స్విచ్లు ఉంటాయి, ముగ్గురు ఆ స్విచ్ ని ఒకేసారి నొక్కుతారు. కాకపోతే విషయం ఏంటంటే ఆ 3 స్విచ్ల్లో ఏ స్విచ్ ఆ ఉరి శిక్ష పడిన వ్యక్తి ఉంటాడుగా అతన్ని చంపుతారో వీళ్ళకి తెలియదు. సో ఇప్పుడు ఏంది విషయం, ఆ ముగ్గురు ఎవరు చంపారన్న విషయం ముగ్గురు ఎవరికి తెలియదు. సో ఇప్పుడు వీళ్ళు ఇంటికి వెళ్ళి అన్నం తినకుండా బాధపడాల్సిన పని ఏం లేదు. ఏమో నేను చంపలేదేమో, మిగతా వాళ్ళు ఇద్దరే చేసి ఉంటారేమో అనే ఆలోచనతో వాళ్ళు ఉండొచ్చు అంట. సో ఈ కాన్సెప్ట్ ని జపాన్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. నాకైతే అంటే చెప్పాలంటే నాకేం పెద్దగా ఎక్కలేదు. అంటే ఇప్పుడు మనం చూసుకున్న అంత దారుణమైన పని చేసినోడే మనం చంపాము, అలాంటి వ్యక్తిని చంపాక కూడా ఒక మనిషి అంతలా బాధపడుతున్నాడంటే ఇక 3 స్విచ్ల్లో ఒక స్విచ్ నొక్కాక మేబీ నా స్విచ్ వల్లే అతను చచ్చిపోయాడేమో అనే బాధతో కూడా అలాగే ఉంటది. అలాంటప్పుడు 100 స్విచ్లు పెట్టినా పెద్ద పాయింట్ ఏం లేదు అక్కడ. అది నేను అనుకుంటున్నాను. అలాగా మీరేమంటారు చెప్పండి. బొల్లిగా వాళ్ళు కరెక్ట్ గానే ఆలోచించారు, నువ్వే సరిగ్గా ఆలోచించట్లా అని అంటారా? ఓకే, ఏదైనా చెప్పండి కామెంట్స్ లో. ఫ్రెండ్స్, ఈ విషయం మీరు వినుంటారు. అంటే ఈ మధ్యలో ఫ్యాక్ట్స్ లో వచ్చినప్పుడు వినడం కాదు, ఇప్పుడు ఈ మధ్య పుట్టిన లేత ప్రాణాలు కాకుండా 90s కిడ్స్ ఆ టైంలో వాళ్ళైతే వాళ్ళు చిన్నప్పుడే వినుంటారు. సముద్రంలో జపాన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు వాళ్ళంతా కొంతమంది టైర్లు బాగా ఎక్కువ అయిపోతున్నాయి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలనే ప్రాబ్లం నుంచి వాటిని ఎత్తపోయి సముద్రంలో పడేస్తే సముద్రం చేపలు కూడా ప్రశాంతంగా గుడ్లు పెట్టుకోవడానికి వాటికి మంచి ఎన్విరాన్మెంట్ ఇల్లు లాగా సరిపోయిద్దని తీసుకుని వెళ్ళి సముద్రంలో టైర్లు పడేసేది. అయితే అమెరికా వాళ్ళు కూడా చాలా గొప్పగా ప్లాన్ వేసుకొని మంచి ప్లేస్ చూసుకొని ఈ టైర్లను ఇనప వైర్లేసి కట్టేసి అక్కడ అలా పడేసేది. అయితే వీళ్ళు ఏం చెప్పారు, అబ్బాయి టైర్ల వల్ల మాకు ప్రాబ్లం ఏం లేదండి, మేము ఈజీగా వాటిని ఇంకేమైనా చేయగలం, కానీ చేపలకి మంచి ఎన్విరాన్మెంట్ కావాలి, వాటికి ఇల్లు కోసమే ఇలా వేస్తామని చెప్పి 1978 టైంలో చాలా పెద్ద ట్రాక్టర్ల నిండా టైర్లు ఎత్తకొచ్చి 20 లక్షల పాత టైర్లు తీసుకొని వచ్చి పడేసేది సముద్రంలో. ఇంకా ఆర్టిఫిషియల్ గా ఇల్లు ఏర్పడతాయి, ఇంకా వాళ్ళు మంచిగా గుడ్లు పెట్టుకుని చేపల పిల్ల పాపలతో ప్రశాంతంగా ఉంటాయని. కానీ కొన్ని సంవత్సరాలకు ఏమైంది, ఈ టైర్లు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు వేసిన ప్లేసుల్లో కాకుండా సముద్రం మొత్తం కొట్టుకొని పోతూ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ గా కోరల్స్ ఏర్పడి సముద్రానికి మంచి అయింది అనుకున్నది, కానీ నేచురల్ గా ఉన్న కోరల్స్ కూడా పాడు చేసేస్తూ అవి ఎన్విరాన్మెంట్ మొత్తం గబ్బు చేస్తాయంట. వాటిలోంచి దరిద్రపు కొట్టు కెమికల్స్ అన్ని రిలీజ్ అయ్యాయంట. ఎన్నో అరుదుగా ఉండే చేపల రకాలు అంతరించిపోయి, అక్కడ రష్యాలో న్యూక్లియర్ ఎక్స్ప్లోరేషన్, అదే న్యూక్లియర్ ప్లాంట్లు పగిలిపోయి, అలాగే భోపాల్లో అల్లకల్లోలం అయిపోయి గ్యాస్ లీక్లు అయ్యి ఎగ్జాక్ట్ గా వీళ్ళు ఎత్తకపోయి టైర్లు పడేసాక చేపల పరిస్థితి కూడా అదే అయిందంట. అలా చేసి పెట్టేది. ఈ అమెరికా వాళ్ళు ఏం చేసినా ఏం చెప్పినా అంత తొందరగా నమ్మకూడదండి అసలు. ఫ్రెండ్స్, మీ అందరికీ కంప్యూటర్ తెలుసు కదా, అంటే ఇప్పుడు ఇంట్లో పెద్దగా ఎవరి దగ్గర ఉండట్లేదు, ఇప్పుడు అంతా సన్న ల్యాప్టాప్ లో వాడుకుంటున్నారు. ఆ కంప్యూటర్ డబ్బాలు ఎవడు పెట్టుకోవట్లేదు. మనుషులు మొట్టమొదటిగా కంప్యూటర్ ఎప్పుడు కనిపెట్టారు, ఇప్పుడు కనిపెట్టారు నాకు గుర్తులేదు, కానీ కనిపెట్టినప్పుడు అయితే ఎంతో కష్టపడి పెద్ద మిషన్లు పెట్టి మరి ఎంతో మంది సైంటిస్టులు పనిచేస్తే వాళ్ళు ఏం కనిపెట్టారు, ఒకటి కలిపితే ఏమొచ్చింది, 2కి 4 కలిపితే ఏమొచ్చింది అంటే అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ కొంచెం చిన్న క్యాలిక్యులేషన్ మాత్రమే కనిపెట్టే రేంజ్ లో బాగా కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి కొన్ని రూములు పెద్దగా ఉండే అంత పెద్ద కంప్యూటర్లు కనిపెట్టారు. అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అలా బాగా కష్టపడి చేసేది. ఇప్పుడు మనం బాగా అడ్వాన్స్ అయిపోయాం. ఇది మన మోడర్న్ టెక్నాలజీ వాళ్ళు కనిపెట్టింది. కానీ ఏన్షియంట్ టెక్నాలజీ వాళ్ళు మన ముత్తాతల తాతలు 2000 సంవత్సరాల క్రితమే మొట్టమొదటి కంప్యూటర్ వాళ్ళు కనిపెట్టుకున్నారంట. అలా కష్టపడి వాళ్ళు ఫస్ట్ కనిపెట్టింది ఏం కనిపెట్టారు తెలుసా, మనలాగా 2కి 3 కలపాలి 4కి 5 కనిపెట్టాలని కాకుండా వాళ్ళు డైరెక్ట్ గా కనిపెట్టడమే, ఏసి కొట్టడం ఫస్ట్ టైమే. గ్రహాల మూవ్మెంట్లు ఎలా ఉంటాయి, గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, అమావాస్య ఎప్పుడు వస్తుంది, పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, పెద్ద డేట్స్ ఎలా చూడాలి, ఏ డేట్ ఎప్పుడు ఎలా వస్తుంది, వాళ్ళు కనిపెట్టడం ఇవన్నీ కనిపెట్టేలాగా డైరెక్ట్ గా తయారు చేసేసుకున్నారు ఫస్ట్ టైమే. దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఏన్షియంట్ గ్రీక్ వాళ్ళు కనిపెట్టారంట దీన్ని మనం ఇప్పుడు యాంటిక్ థియరం మెకానిజం అని చెప్పి పిలుస్తాం. ఈ డివైస్ మొత్తాన్ని ఏన్షియంట్ పీపుల్స్ కంచుతో తయారు చేశారు. అయితే ఇది సైంటిస్టులు దొరకడం అయితే యాంటికిథియా అనే ఒక ప్లేస్ ఉంది, దాని కోస్టల్ ఏరియాలో బాగా పగిలిపోయిన ఒక షిప్ ఉంటే ఆ షిప్ లో ఎదిగితే దొరికింది. అది దొరికినప్పటి నుంచి అప్పుడున్న సైంటిస్టులు అంతా 19వ శతాబ్దం ఆ టైంలో దాని మీద పడిపోయి అసలు ఇది ఏంది, ఎలా పనిచేసింది, ఏం తయారు చేశారు, ఎంత ధైర్యం ఉంటే మన ముత్తాతలకి కొన్ని వేల సంవత్సరాలు వెనకబుట్టి మనకంటే అడ్వాన్స్ టెక్నాలజీ వీళ్ళు యూజ్ చేసేది ఏందని చెప్పి ఇది ఎలా పనిచేసిద్దో తెలుసుకోవడానికి బాగా ట్రై చేశారు. అలా మొక్కలన్నీ కలెక్ట్ చేస్తే అందులో దాదాపు 100 ఎలిమెంట్ల దాకా ఉన్నాయంట. రొటేటింగ్ గేర్స్, వీల్స్ చాలా ఉన్నాయి. దాదాపు మొత్తం అంతా అరేంజ్ చేయడానికి బాగా ట్రై చేశారు. ఇలా కొంచెం చెక్ చేస్తేనే ఇన్ని పనులు చేయగలది అని తెలిసింది. నిజంగా వాళ్ళు వాడేటప్పుడు ఇంకెన్ని రకాలుగా మొత్తం టైం మిషన్ లో వాడుకునే వాళ్ళు ఏమో కొంప తీసి. అయితే ఇది ఎగ్జాక్ట్ గా మొత్తం బిల్డ్ చేస్తే ఎలా ఉండిద్దని చూసే విధంగా చాలా రెప్లికాలు మెషిన్లు అయితే చేసి చాలా చోట్ల పెట్టి ఉంచారు ఇలా ఉండేది అని, ఫైనల్ ప్రొడక్ట్ ఇలా ఉంటుందని. అప్పట్లోనే ఆ సైంటిస్టులు అప్పుడున్న వాళ్ళు అంత బాగా తయారు చేయగలిగారంటే అదే వాళ్ళు ఇప్పుడు ఉండుంటేనా ఈ పొల్యూషన్ కి గాలికి ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు కనిపెట్టే ఛాన్స్ లేదు. మీగా ఉంటారో కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ చెక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. దాంతోపాటు పాలసీ బజార్ మీద కూడా ఒక లుక్ వేసేయండి. అది మన ఫ్యూచర్ సెక్యూర్డ్ గా ఉండాలంటే ఇది ఖచ్చితంగా చాలా అవసరం. దీని లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టుంచాను, ఒకసారి చెక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.